మరణం. మరణం ఎందుకంటే మరణం తర్వాత మనం ఏమైపోతామో చాలామందికి తెలీదు. కాబట్టి భయం ఉంది. నిజంగా మనుషులకు ఎన్ని మరణాలు ఉన్నాయి? మన కంటికి కనబడేది ఒక శరీరాన్ని ఆత్మ విడిచెళ్ళిపోతున్న మరణం ఒకటి. రెండవది ఆత్మ నరకంలో బాధపడే మరణం. మూడో మరణం ఏంటి? మరణాల కంటే ముందో మరణం ఉంది. ఆ మరణాన్ని ఆధ్యాత్మిక మరణం అన్నాడు దేవుడు. అర్థం ఏంటో చెప్పనా? దేవునికి దూరం అయిపోవడం ఆధ్యాత్మిక మరణం, స్పిరిచువల్ డెత్ అంటారు దీన్ని. ఈ లోకంలో బ్రతుకుతున్నట్టు ఉంటాం కానీ చచ్చిన వారి వలె దేవుడు కూడా మనుషుల్ని ఒక మరణం గురించి గుర్తు చేస్తున్నాడు. ఆ మరణం గురించి మనం చూస్తే బ్రతికి ఉండ కూడా చచ్చిపోయేవాడు ఎవడున్నాడు? మనుషులకి ఏం కనబడుతుంది అంటే కంటికి కనబడే మరణమే కనబడుతుంది. దేవునికి ఏం కనబడుతుందో తెలుసా? ఆధ్యాత్మిక మరణం కూడా ఈ వాక్యం ద్వారా ఆలోచిస్తే ఎవరికి అర్థమవుతుంది? ఇది దేవుడికి కనబడుతుంది. మనం బ్రతికున్న వారమా చచ్చిన వారమా అనేది. దానినే ఆధ్యాత్మిక మరణం అన్నాడు దేవుడు.